వెల్కమ్ టు ఈటీ. కింగ్డమ్ సినిమా విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విడుదలైన యాక్షన్ స్పై థ్రిల్లర్. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ ముఖ్య పాత్రల్లో నటించారు. సినిమా మొదటి భాగం ఒక డ్యూయాలజీ అంటే 2 భాగాల కథలో భాగంగా రూపొందింది. సూరి ఒక కానిస్టేబుల్ 18 ఏళ్లుగా తన అన్న శివ కోసం వెతుకుతూ శ్రీలంకలో అండర్ కవర్ ఆపరేషన్ లో పాల్గొంటాడు. విజయ్ నటన ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకుంటుంది. సత్యదేవ్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. వెంకటేష్ స్మగ్లింగ్ కార్టెల్ నాయకుడిగా మెప్పించాడు. భాగ్యశ్రీ బోర్సే పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు, కేవలం కొన్ని సీన్స్ లో మాత్రమే కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో నటనకు ప్రశంసలు దక్కాయి. అనిరుద్ రవిచందర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. సన్నివేశాలను ఎలివేట్ చేసింది. గిరీష్ గంగాధరన్, జోమాంటీ జాన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. శ్రీలంక లొకేషన్స్ ను సమర్థవంతంగా చూపించారు. ఫస్ట్ హాఫ్ ఆకర్షణీయంగా ఎంగేజింగ్ గా సాగింది. సెకండ్ హాఫ్ కొంత డ్రాగ్ అయినట్లు అనిపించింది. కొందరు విజయ్, అనిరుద్ పనితీరును గొప్పగా ప్రశంసించారు. రేటింగ్ 3.5/5 ఇచ్చారు. అయితే కొందరు సెకండ్ హాఫ్ లో నరేషన్ డల్ గా ఉంది అని, ఎమోషనల్ డెప్త్ లేదు అని విమర్శించారు. అయితే మరికొందరు విజయ్ దేవరకొండను చాలా టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. ప్రతిరోజు కింగ్డమ్ పై నెగిటివిటీని నింపుతూ తమ వెబ్సైట్లలో ఆర్టికల్స్, రివ్యూలు రాస్తున్నారు. కలెక్షన్లు రావడం లేదు అని, కింగ్డమ్ మరోసారి నిరాశపరిచింది అని పనిగట్టుకుని వెబ్సైట్లలో తమ పైత్యాన్ని చూపుతున్నారు. దీనిపై విజయ్ దేవరకొండ అభిమానులు మండిపడుతున్నారు. ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ క్రేజ్ ను తగ్గించే ప్రయత్నంలో భాగంగానే వారు కుట్రలకు తెరలేపుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.